పోయింది. ఇప్పుడే చెప్పాం మందు బాబులు ఎంత పోగొట్టుకుంటున్నారని. 2 క్వార్టర్లు తాగితే 36,000 సంవత్సరానికి, 5 సంవత్సరాల్లో 2 లక్షల రూపాయలు. ఆయన ఇచ్చేదంత 10,000, గుంజేదంత ఒక లెక్కర్లో సరిపోతుంది మొత్తం దోచుకోవడం. ఇంకో పక్క మీరు చూస్తే ఇసుక నుంచి తైలం తీసే అవినీతి పరులు వీళ్ళు. ప్రజలారా మిమ్మల్ని అందరూ అడుగుతున్న, ఇసుక దొరుకుతా ఉంది మీ ఊరిలో? ప్రొద్దుటూరులో ఇసుక దొరకతా ఉందా? ఇంకా భయపడుతున్నారా మీరు? ధైర్యంగా చెప్పండి. దొరకలేదు, రేట్లు పెరిగాను, చేలు పైకెత్తండి. ఇది తప్పుడు విధానం అని వాళ్ళు గట్టిగా చెప్పట్లు కూడా నిరసన తెలియజేయండి. ఈ ఒక్క నిర్ణయం 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డు మీద పడ్డారు. దీనికి తోడుగా ఇక్కడే ఉంది సిమెంటు, భారతీయ సిమెంటు రేట్లు పెంచుకున్నాడు. పెంచడాలే సిమెంటు. అదే మరి స్టీల్ రేట్లు పెరిగాయా లేదా? ఇసుక దొరుకుతుందా, దొరకదా లేదా? ఎట్టిల్లు కడతారు బ్రదర్? మీరు ఇల్లు కట్టారు. ఇల్లు కడితే మళ్ళీ ఎమ్మెల్యే వస్తారు, గద్ద మారిగా వాలిపోతాడు కమిషన్ల కోసం. అవునా కాదా? ఇవన్నీ కూడా చేసి 5 ఏళ్లుగా ఇవన్నీ జరిగాయి. ఎవరైతే ఈ భవన నిర్మాణంలో నష్టపోయారో మీరు అక్కడికి పోతానే మీకు గుర్తు రావాల్సింది మీకు జరిగిన అన్యాయం. ఓటేసేటప్పుడు ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు, నేను మంచి చేయమంటే మంచి చేసుంటే ఓటేయమన్నాడు. నేను అదే అడుగుతున్నా, మీకు నష్టం జరుగుంటే ఓటు తెలుగుదేశానికి వేయండి. మీ జీవితాలు నాశనం అయిపోతాయనుకుంటే తెలుగుదేశం మిత్రపక్షాలకు ఓటేయండి. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు, మీ భార్య, పిల్లలు, ఇంట్లో పెద్దలుంటే పెద్దలు ఆలోచించండి. నేను చెప్పే దాంట్లో వాస్తవం ఉంటే నాతో నడవండి. నేను ఈ రాష్ట్రాన్ని రాతి యుగం వైపు కాదు, స్వర్ణ యుగం వైపు తీసుకుపోతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఇప్పుడే చూపించారు మా తమ్ముళ్ళు గంజాయి. నేను చెప్పా, గంజాయి విపరీతంగా పెరిగిపోయింది. ఇంకో పక్క ఇప్పుడే తమ్ముళ్ళు, ఇది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. ఎమ్మెల్యే వేరేగా వద్దాం. జగన్ ఎంత పచ్చి మోసగాడంటే, నమ్మించి ఎట్లా గొంతుకు వస్తాడంటే దానికి సమాధానం ఒకటి అడుగుతున్నా. ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్. పులివెందలకు కేకేస్తే నిలబడి వినపడి ప్రొద్దుటూరు నుంచి ఛాలెంజ్ చేస్తున్నా, ఈ గడ్డ మీద నుంచి ఛాలెంజ్ చేస్తున్నా. ఎవరైతే నిందితుడున్నాడో ఆ నిందితుడిని నువ్వు ఎంపీగా పెట్టావా లేదా? అవునా కాదా? అంటే నీ చిన్నాన్న చంపిన వాడికి ఓటేమి నడడానికి సిగ్గు లేదు? సిగ్గుందా లేదా ఈ ముఖ్యమంత్రికి? సిగ్గుంటే అడగతాడా ఈ ముఖ్యమంత్రి? అంటే ఎలాంటి వాడంటే, నిందితుడిని రక్షించుకోవడానికి బాధితులపైనే కేసులు పెట్టాడు, కూతురు పైన కేసులు పెట్టాడు. ఆ అమ్మాయి అడుగుతా ఉంది, మా నాన్నను ఎవరు చంపారో ప్రజలకు తెలిస్తే ఆయన చనిపోయి ఎక్కడున్నా ఆత్మకు శాంతి కలుగుతుంది. జగనన్న అనుబంధాల గురించి మాట్లాడుతున్నావు. చిన్నాను చంపితే బాధ లేదా నీకు? 5 ఏళ్లయింది, నన్ను మోసం చేస్తావని అడిగే పరిస్థితి వచ్చింది. ఏమంటారు తమ్ముళ్ళు మీరందరూ? నిందితుడిని కుడి పక్కన కూర్చోబెట్టుకొని కలియుగం అని మాట్లాడతావు నువ్వు. అదే కలియుగం. నిందితులకి అండగాసి సిబిఐ పైన ఒత్తిడి పెంచి సిబిఐ ఆఫీసర్ల పైన కేసులు పెట్టి ఆ కుటుంబాలన్నీ కూడా హెరాస్ చేస్తూ మళ్ళా నమ్మతారని ఇక్కడికి వచ్చి మీ అందరితో ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. నేను అందుకే
మిమ్మల్ని కోరేది ఈ రోజు ఇలాంటి వ్యక్తి ఓటేస్తే ఈ కడపలో మీకు ఎవరికైనా రక్షణ ఉంటుందా? ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ ఎంపీ కూడా నిందితుడే కదా, ఆయన కదా మా నెంబర్ 1. ఎవరైతే చంపారో, ఎవరు చెప్తే చంపించారో ఆ విషయం కూడా ఆయన చెప్పాడు. నేను అడుగుతున్నా, నీకు ఆ అవినాష్ రెడ్డి ఇద్దరు బ్రదర్స్ 1 and 2. నేను ఇప్పుడు అంటున్నా, ఒక దోషిని సుప్రీం సిబిఐ క్లియర్ గా చెప్పి కోర్టుకు పోయి వస్తూ అరెస్ట్ తప్పించుకొని తిరిగే వ్యక్తిని నువ్వు ఒక ఎంపీగా పెట్టావంటే నువ్వు సమాధానం చెప్పాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమాధానం చెప్పాలనా లేదా? మళ్ళీ ఇంకొకసారి ఇక్కడికి వస్తే నేను అడిగిన క్వశ్చన్కి, నీ చెల్లి అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పిన తర్వాతనే ఈ ప్రజలను ఓటు అడుగు. లేకపోతే మీరు కూడా నిందితుడికి ఓటేస్తే మంచి వ్యక్తి వివేకానంద రెడ్డి వాడిని చెప్పేసి రేపు ఎవరికీ రక్షణ ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏంటి మీ ఇద్దరి మధ్య సంబంధాలు? అంటే ఇద్దరు కలిసి బ్రదర్సా, లేకుంటే దానికంటే ఎక్కువ ఉన్నాయా? అందుకే సునీత ఒక మాట చెప్పింది, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి సిబిఐకి సహకరిస్తే ఈయన పేరు కూడా బయట వస్తుందని. అంటే నువ్వు కూడా కలిసి చేసావా? కలిసి చేస్తే ఎంత అన్యాయం ఇది, ఎంత ద్రోహం ఇది. ఏం తమ్ముళ్ళు మీరు చెప్పండి. ఎండలో ఉన్నాం, నాకు కూడా ఎండ ఉంది, కానీ బాధ ఉంది, ఆవేదన ఉంది. ఎక్కడికి పోతుంది రాష్ట్రం అని తప్పులు చేసి మనుషులు చంపేసి వేరే వాళ్ళ పైన పెట్టి ఊరూరు తిరుగుతూ దొంగే దొంగ నరిస్తే ఎట్లుంటుంది తమ్ముళ్ళు?